తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే వాళ్ళందరూ చేసింది ఒకటే స్టేట్మెంట్, కేవలం పవిత్ర లోకేష్ నరేష్ గారిని ఆస్తుల కోసమే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ప్రేమ ఉండి కాదు. ఎవరు? పవిత్ర లోకేష్ గారు దీనికే సిద్ధమయ్యారు కానీ ఆస్తులు చూసి విజయ నిర్మల గారు సంపాదించిన ఈ సామ్రాజ్యం చూసి పెళ్లికి ఒప్పుకుంటున్నారు, ఆయనతో లివింగ్ టుగెదర్కి ఒప్పుకుంటున్నారు కానీ ప్రేమ ఉండి కాదు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఏమో వాళ్ళకన్నా ఇంకా బాగా వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళు చెప్పిందే ప్రాబబ్లీ ట్రూ ఏమో. మీకు తెలిసి నాకు అసలు లేదండి. నాకు అది నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు ఆమె ఎలా ఉంటారు అసలు పవిత్ర లోకేష్ గారు మీతో? షీఈస్ వెరీ గుడ్, వెరీ కైండ్. నాకు అప్పుడప్పుడు మాట్లాడతాం మేము. షీ సెండ్స్ సమ్ ఫుడ్, మంచిగా ఎప్పుడన్నా కుక్ చేసినా మంచిగా ఫుడ్ పంపిస్తారు ఇంటికి. ఓకే, డాడీ చేతిలో. షీఈస్ అ వెరీ, నాకు తెలిసి అయితే షీఈస్ అ వెరీ జెన్యున్ పర్సన్ అండి. అండ్ ఎటువంటి మీరు చెప్పినట్టు ఈ స్టేట్మెంట్స్ లాగా అయితే నాకైతే అనిపించలేదు. ఓకే. అండ్ ఇంకోటి, అండ్ ఐఎమ్ నాట్, అంటే ఒక నా ఇండివిజువల్ లైఫ్లో నేను బిజీగా ఉన్నానండి ఎప్పుడు. సో అంటిల్ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారంటే అదొకటే కావాలి నాకు. డెఫినెట్గా మీరు ఇచ్చే స్టేట్మెంట్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే we're into family. If they're happy, నాకు వాళ్ళ ఇప్పుడు సంతోషం ఉన్నారు, డాడ్ బాగున్నారు. ఇప్పుడు దట్ ఫైనల్ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. they're happy, I'm happy. దాని నుంచి నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏమవుతుంది అన్నయ్య అంత టైం కూడా లేదు నాకు, అండ్ అవసరం కూడా లేదు. అండ్ మహేష్ బాబు గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు మన ఫ్యామిలీని రౌండ్ అప్ చేస్తున్నారు అందరూ, అంతా మనమే సర్క్యులేట్ అవుతున్నాము. ఇప్పుడు రౌండ్ అప్ చేసేది ఎవరేం చేయలేరు. రౌండ్ అప్ చేస్తారు, బాగా చేతిలో టైం ఉంటే దే విల్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ఎవ్రీ మ్యాటర్, బికాస్ దట్స్ ద థింగ్. అండ్ ఫ్యామిలీ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముందో అది దట్స్ ఓన్లీ వన్ థింగ్. మహేష్ గారు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు డాడ్తో. ఆయన అడల్ట్. నరేష్ గారు డాడ్ ఏమి చిన్నపిల్లకే కాదు కదా అడ్వైస్లు ఇవ్వడానికి. ఆ మిస్టేక్స్ అందరూ వైపు జరుగుతాయి, కొన్ని కంట్రోల్లో ఉండవు. అది ఇలా అన్ఫార్చునేట్గా బయట వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. మరి అంటే ప్రతి చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. ప్రతి 4 గోడల్లో లేని ఇష్యూస్ లేవు. ప్రతి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇలాగే ఉంటాయి. సమ్ హౌసెస్ ఆర్ హ్యాపీ, మోస్ట్ హౌసెస్ ఆర్ హ్యావ్ కాంప్లికేషన్స్. ఒక 4 గోడలో 4 మనుషులు ఉండాలంటే కష్టం అండి. ఐ డోంట్ థింక్ దే విల్ బీ పీస్ఫుల్. ఎందుకంటే బిగ్ బాస్ దానికి ఒక మంచి ప్రతిరూపం అది. ఎన్ని ఎపిసోడ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఏ మైండ్ సెట్ 3 చిరాకులు ఉన్నప్పుడు 100 అవుతాయి. సో ఈ ఒక పలానా విషయం బయటకు వచ్చింది, ఓకే, దానికి ఒపీనియన్స్ ఇచ్చారు. ఇది దానికి ఎవరైనా ఏం చేయగలుగుతారు? మహేష్ అన్న ఏం చేయలేడు, నేను ఏం చేయలేము. డాడ్ ఏం చేసుకోవాలో ఆయన చేసుకున్నాడు లైఫ్లో. సో ఈ మధ్యలో జరిగినంత నా ప్రకారం ఇట్స్ అ టైం వేస్ట్. చాలా మంది ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. యూట్యూబ్లో స్లాట్స్, మీకు జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ వేస్ట్. సింపుల్. కొన్ని వేల కోట్లు సంపాదించారు విజయ నిర్మల గారు. ఆమె విలీనమ్మలో కూడా ఎప్పుడు కూడా పెద్ద మనవడు అంటే చాలా ఇష్టం. నవీన్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ ఇంట్లో కూడా. నవీన్ గారికే 50% విలీనమ్మ రాశారు, మిగతా 50% ఉన్న వాళ్ళకి, పిల్లలకి, ఆ ఫ్యామిలీకి, నరేష్కి రాశారు కానీ అని చెప్తుంటారు. ప్రస్తుతానికి అయితే అఫ్కోర్స్ అది రాస్తాం అని అనుకున్నారు, బట్ నేను డాడీ అండర్స్టాండింగ్ వచ్చాం. ఫ్యామిలీ జాయింట్గా హ్యాండిల్ చేసుకున్నాం. ప్రస్తుతానికి హీస్ ద బాస్ ఇప్పుడు. సో హీస్ హ్యాండ్లింగ్ ఇట్. ఆయన ఏమన్నానంటే అదే నువ్వు ఎప్పుడు వన్స్ యూ ఫీల్ ఐఎమ్ ఆల్వేస్ ఎ సపోర్ట్. అడ్మినిస్ట్రేటివ్గా ఏమైనా చేయాలన్నా అది మేము డిస్కస్ చేస్తాం. అండ్ హీ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నారు. నెక్స్ట్ ఈ సైడ్ ప్రాబబ్లీ నేను రిటైర్ అయ్యాక నువ్వే చూసుకోవాలి. సో నువ్వు ఒక ఐడియా పెట్టుకో ఏమేమి జరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్ మీద వెళ్ళేవాడు. ఓకే. ఆ విషయంలో మటు కాంప్లికేషన్ ఉండకూడదు ఎప్పుడు. దట్స్ వేర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అరైవ్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ. మాకు ఆ విషయంలో అసలు మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి, ఐ నెవర్ ఫెల్ట్ ఇది వస్తే ఇది నాది ఆస్తేనే. అది నాకు అలాగే నేర్పించారు. అది వాళ్ళ సంపాదించిన ఆస్తి నేను గార్డ్ చేయడం ఆయన ఇట్స్ హిస్ డిసిషన్ టు గార్డ్ ఇట్. నరేష్ గారు దాన్ని ముందు తీసుకెళ్తారు అనేది ఆయన ఇది. సో నాకు ఒకవేళ అప్పచెప్పారంటే దాన్ని ఎటు పోకుండా జాగ్రత్త కాపాడడం నాది యాజ్ అ సెక్యూరిటీ గార్డ్. దట్ ఈస్ మై డ్యూటీ. ఎక్స్ట్రా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది నా రిస్క్, నేను సంపాదించిన డబ్బుల్లో నేను పెట్టుకుంటా. ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దిస్. ఒక మంచి మాట అన్నారు కాబట్టి ఒక మంచి మాట ఇంకోటి అడుగుతాను. చెప్పండి. నాన్న నా తర్వాత నువ్వే కదా మొత్తం చూసుకునేది, అన్ని యూ షుడ్ టేక్ కేర్, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు నాన్న మొదటి భార్య కొడుకుగా మీరు ఉన్నారు, రెండో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు, మూడో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు.
నెక్స్ట్ తండ్రి స్థానంలో మీరే ఉన్నారు నాన్న తర్వాత ఇక్కడ. ఉమ్, ఉమ్. మిగతా బ్రదర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు ఇన్ కేస్ నాకు ఫ్యూచర్ మీ బ్లడ్డే కాబట్టి తేజ అంతా? ఇస్ మై సెకండ్ బ్రదర్ అండి. Hmm. సో తేజకి నాకు చాలా బాండింగ్ ఉంది. అంటే వాడంటే నాకు చాలా ప్రాణం, వాడికి నేనంటే చాలా ప్రాణం. ఓకే. సో మా మధ్య, అండ్ రణ్వీర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ లవబుల్, వెరీ లవబుల్. అండ్ నాకు ఈ మధ్య రీసెంట్ టైమ్స్ నాకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. ఓకే. సో అతను కూడా, నేను ఎడిటింగ్ చేసుకునే దగ్గరే అతను కూడా కూర్చొని గేమ్స్ అయితే ఆడుకుంటుంటాడు ఆన్లైన్లో. ఓ రణ్వీర్ ఉంటున్నారు ఇక్కడే? వస్తుంటాడు. సో మా ఇద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఎక్కువ ఉంది. అంటే హీస్ వెరీ, అది నవీన్ అన్న అంటాడు, నాకు అందరూ ఇష్టమే, అందరూ ఫ్యామిలీయే. Hmm. ఆఖరికి అది ఎవరు సన్ను ఫస్టా సెకండా థర్డ్ కాదు, అది పాపం ఒక మనిషి, అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళేం తప్పు చేయరు, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్. సో ఎంతైనా తమ్ముళ్ళే. సో ముందు రోజుల్లో అందరినీ కలుపుకొని వెళ్తారు. 100% అండి. అదే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు విడదీయాలి? అసలే మనల్ని నమ్మే జనాలు, మన నమ్మకం పెట్టే జనాలు చాలా మంది తక్కువ. Hmm. వీ డోంట్ హ్యావ్ మచ్ పీపుల్ టు ట్రస్ట్. ఉన్న దాంట్లో ఫ్యామిలీ ఇస్ ది ఓన్లీ థింగ్, మన బలం. ఐ థింక్ అది కూడా మనం కలిసి లేకపోతే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ పాయింట్ ఒక ఇంట్లో. మీరు ఒక మంచి మాట చెప్పారు కాబట్టి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నానమ్మ, ఆర్ కృష్ణ గారు, ఆర్ నరేష్ గారు? అంటే మన అందరూ సామ్రాజ్యం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. But మనుషులు అదెప్పుడు అనేవారు- నానమ్మే. ఏం చెప్తుంటారు? అదే నానమ్మ అంటుంటారు. అదే డబ్బులు డిపెండ్ అయ్యి, మన దగ్గర డబ్బులు ఉంది అని ఈ రోజు నువ్వు ఫీల్ అయిపోతే రేపు ఉండకపోవచ్చు. ఒక్క సెకండ్లో చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సో నువ్వు అక్కడి నుంచి నువ్వు అక్కడ స్టార్ట్ అవుతే నువ్వు ఏం చేస్తావు అని ఆలోచించి ఎప్పుడు. అండ్ డబ్బులు లేకపోయినా మనుషులు ఉంటేనే ఒకళ్ళకి బలం. ఆల్వేస్ ఈ లోకంలో మనుషులే ఉన్నారు, జంతువులు మనుషులు, మనము జంతువులే, మనుషులను మనం పిలుచుకుంటాం మనం అంతే. బట్ ఏంటంటే అది ఒకటేరా, ఈ ప్లానెట్ ఇట్స్ లోన్లీ ప్లానెట్. మన మనుషులు కాకపోతే ఇంకెవరు ఉంటారు మనకు డిపెండ్ అవ్వడానికి. సో ఎప్పుడు మనుషులు నిన్ను ప్రేమించేలాగా, ఎప్పుడు ఒక పాజిటివ్ నేచరు, ఎప్పుడు ఒక హ్యుమానిటీతోనే లైఫ్ని గెలుస్తావు. లేకపోతే డబ్బులు జస్ట్ పేపర్, గాలి వస్తే ఎగిరిపోద్ది, నిప్పు వస్తే కాలిపోద్ది. సో అది ఆల్వేస్ దట్స్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. సూపర్, గ్రేట్. ఎవరు చెప్తారు అట్లా? అంటే అవంతా చూసారు కాబట్టి. 100% అండి. ఆవిడ కష్టపడి వచ్చారు కాబట్టి తెలుసు, ఎవ్రీ రూపాయి ఆవిడ సంపాదించారు కాబట్టి తెలుసు. నేను అది 19 yearsకి నేర్చుకున్నా. ఎందుకంటే ఇంటి బయట వచ్చాక అప్పుడు అర్థమైంది ఎవరు నిజంగానే మనకు హెల్ప్ చేస్తారు, ఎవరు వెనకాలకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు థ్యాంక్ గాడ్ నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినడం కానీ, ఇవి కొన్ని నాకు ఫుడ్ పెట్టారు నాకు. లేకపోతే ఐ యూస్ టు జస్ట్ నా ఎడిటింగ్ అప్పుడు చేసుకునేవాడిని యాడ్ ఫిలిమ్స్, వచ్చే పాకెట్ మనీలోనే మార్నింగ్ ఒక టీ తాగేవాడిని, దాని తర్వాత మధ్యాహ్నం ఒక సమోసా, నైట్ 2 చపాతీలు, స్వాగత్. సో ఇలా కొన్ని మంత్స్ ఉన్నానమాట. ఓ, సో అప్పుడు అర్థమైంది నిజంగానే అంటే ఆకలి ఏంటని నా పరిస్థితులు నాకు తెలిసింది ఇంట్లో లేనప్పుడు. బట్ ఎన్నోసార్లు చాలా వీక్ మూమెంట్లో అబ్బో వెళ్ళిపోతాం, ఇంకా నాన్న కాళ్ళ మీద పడిపోతాం, లేదు అమ్మో వెళ్తే మటుకు మళ్ళీ ఇంకొకసారి మనకు వాల్యూ రాదు, ఆఫ్టర్ ఎందుకు వాళ్ళు సాధించలేదా, మనం చేయలేమా. సో ఏముంది, ఆకలి వాళ్ళు ఉంటుంది, ఐఎమ్ స్టిల్ యంగ్, నేను బతకగలుగుతాను. దట్ వాస్ వన్ మోటివేషన్. థ్యాంక్స్ టు సమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ కృష్ణవంశీ గారు నాకు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది ఆ టైంలో. లేకపోతే తిరిగి వచ్చేవాడిని ఇంటికి, వచ్చి ఇంకా నేను ఎందుకు పనికిరాను అని చెప్పి అలాంటి ఒక ఇమేజ్ వచ్చేసేది. సో ఆ టైంకి ఆయన చూసి ఆయన గుర్తించడం, నాకు సినిమా రావడం వాజ్ మై టర్నింగ్ పాయింట్. సో అప్పుడు ప్రౌడ్గా చెప్పుకోగలిగా, ఓకే నేను ఐ కెన్ సర్వైవ్. ఇంటి బయటికి వచ్చేసిన ఇవన్నీ లేకపోయినా ఐ కెన్ కమ్ బ్యాక్ ఆన్ మై ఓన్.